शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। ఈరోజు భగవద్గీతలో మంది 67th క్లాస్. ఇందులో మనం లాస్ట్ క్లాస్లో ఈ 42వ శ్లోకం చెప్పుకున్నాం. 2వ చాప్టర్లో 42వ శ్లోకం. యామిమాం పుష్పితాం వాచం ప్రవదంతి అవిపిశ్చితః వేదవాదరతః పార్థ నాణ్యదస్తి వాదినః. ఇది ఏమంటే మనము దీన్ని చెప్పుకునే దానికి ముందు ఏం చెప్పుకోవాలంటే ఇది కామనిందోపనిషత్తు అని. అంటే ఇక్కడ యామిమాం పుష్పితాం వాచం ప్రవదంతి అవిపశ్చితః యామిమాం పుష్పితాం వాచం ప్రవదంతి అవిపశ్చితః వేదవాదరతాః పార్థ నా అన్యత్ అస్తి ఇతి వాదినః. ఇది శ్లోకం కదా. దీన్ని కామనిందోపనిషత్ అని. కామనిందోపనిషత్ అంటే కామాన్ని తిరస్కరిస్తూ, కామాన్ని అంటే కోరికలను తిరస్కరిస్తూ, కోరికలు అంటే ఏమి కోరికలు అంటే ఇహలోకానికి సంబంధించినటువంటి కోరికలను తిరస్కరిస్తూ చెప్పినటువంటి శ్లోకం ఇది. అందువల్ల ఇది కామనిందోపనిషత్తు. కోరికలన్నింటినీ నిందిస్తూ చెప్పేటువంటి శ్లోకం ఇది. అయితే దీన్ని చెప్పే ముందు మనం ఇంకోటి ఏం చెప్పుకున్నామంటే నహీనిందా న్యాయం అని కూడా చెప్పుకున్నాము. నహీనిందా న్యాయం అంటే మనం ఇక్కడ మరి వేదాల్లోనే కామ్య కర్మలు చెప్పినారు కదా. వేదాల్లో కామ్య కర్మలు చెప్పినప్పుడు వేదాలనే తిరస్కరిస్తే ఎలాగంటే మేము నిందించాలి అన్నటువంటిది మా అభిమతం కాదు. ఇక్కడ మేము ఎందుకు నిందిస్తున్నాము అంటే నిందించడానికి ఒక ఉద్దేశం ఉంది. ఏం ఉద్దేశం అది ఉంది అంటే మేము చెప్తున్నటువంటి పాఠం ఏమిటంటే మేము చెప్తున్నటువంటి శ్రీకృష్ణుడు చెప్తున్నటువంటి ఉద్దేశం ఏమిటి అంటే మనం నిష్కామ కర్మల గురించి చెప్తున్నాము. నిష్కామ కర్మను ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేసేటువంటి సందర్భంలో ఈ కామ్య కర్మలో ఉన్నటువంటిది ప్రస్తావనకు వచ్చింది. కాబట్టి ఈ కామ్య కర్మలను నిరసిస్తే గానీ నిష్కామ కర్మను ముందుకు తీసుకుపోయేదాన్ని కుదరదు అనమాట. కామ్యకర్మలు ఎన్ని రోజులు కామ్యకర్మలు ఉంటుందో మనిషికి ఎన్ని రోజులు కామ్యకర్మల్లో కొట్టుకొని అందులోనే పడి ఉంటాడో అంతవరకు నిష్కామ కర్మలు చేసేటువంటి అవసరమతను గ్రహించలేకుండా పోతాడు. నిష్కామ కర్మ వల్ల మాత్రమే మోక్ష ప్రాప్తి దొరుకుతుంది. ఎందుకంటే దాని నుంచినే జ్ఞానం దొరికి, జ్ఞానం నుంచి మోక్షం దొరుకుతుంది. మరి కామ్యకర్మల నుంచి ఆ మోక్షం ఉన్నటువంటి దొరకదు. కాబట్టి ఈ కామ్యకర్మలను నిరసించి నిష్కామ కర్మలని ప్రవేశించు అని చెప్పడం కోసం మాత్రమే మేము కామ్యకర్మలను నిరసిస్తున్నాము అని నహీనిందా న్యాయము అన్న చెప్పుకునేసి తర్వాత కామకర్మలను కామ్య కర్మలను నిరసిస్తూ శ్రీకృష్ణుడు చెప్పేటువంటి ఈ 4 శ్లోకాలు అన్నమాట. అందులో మొదటిది ఏమంటే యామిమాం పుష్పితాం వాచం ప్రవదంతి అవిపశ్చితః. అవిపశ్చితః అని ఆయన వాడుతున్నాడు అనమాట పదం. అవిపశ్చితః అంటే ఏమిటంటే బుద్ధి లేని వాళ్ళు, జ్ఞానహీనులు, వివేకం లేనటువంటి వాళ్ళు. ఎవరు వీళ్ళు అంటే మేము పండితులని భ్రమించేటువంటి వాళ్ళు. కొంతమంది 4 వేదాలు చక్కగా వర్లిస్తూ ఉంటారు. చక్కగా 4 వేదాలు వర్లిస్తుంటారు. తర్వాత వేదంలో ఉండేటువంటి కామ్య కర్మల గురించేటువంటి సంపూర్ణమైనటువంటి జ్ఞానం వాళ్ళకు ఉంటుంది. అంటే ఏ యాగం ఎలా చేయాలి, ఏ యజ్ఞం ఎలా చేయాలి, ఎలా కూర్చోవాలి, ఎలా లేయాలి, ఎలా ఆ తంతు అంతా వాళ్ళకి తెలిసి ఉంటుంది అనమాట. అంత జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు, విర్రవీగేటువంటి జ్ఞానులు అని చెప్పుకునేటువంటి పండితులందరూ కూడాను అవిపశ్చిత అంటే వివేక శూన్యులు, వీళ్ళకి జ్ఞానం లేనటువంటి వాళ్ళు అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. అంటే మరి మనము ఎవరైనా పాఠం చెప్పేటప్పుడు ఎవరైనా విన్నటువంటి వాళ్ళు ఏమి ఇలా చెప్తున్నారో తప్పు కదా అనుకోవచ్చు. అందువల్ల శంకర భాష్యమే చూపిద్దాం అనుకున్నాను. నేను శంకర భాష్యాన్ని తీసుకొని వచ్చాను, ఈరోజు ఇక్కడే పెట్టుకున్నాను. శంకర భాష్యం కూడా చూపిస్తాను. ఆయన ఏం చెప్తారంటే ఇక్కడ చూడండి, కొందరు పండితులకు వేదంలో ఉన్నటువంటి సాంఖ్యయోగ వాక్యాలు కానీ, అంటే జ్ఞానానికి సంబంధించినటువంటి వాక్యాలు కానీ, నిష్కామ కర్మయోగ వాక్యాలు కానీ పట్టుపడవు వాళ్లకు. అందువల్ల వారికి ఈశ్వర నిష్ఠారూపమైనటువంటి నిశ్చయ బుద్ధి కుదరదు. అంటే వ్యవసాయాత్మిక బుద్ధి అన్నటువంటిది వాళ్ళకు ఉండదు. అలాంటి వారు సకామ కర్మ ప్రతిపాదకాలను, అంటే సకామం అంటే కామము, అంటే దానివల్ల మాకు పుణ్యం కానీ పాపం కానీ వచ్చేటువంటి కర్మ ప్రతిపాదకాలైనటువంటి ఆకర్షణీయమైనటువంటి ఉపన్యాసాలు, వాదాలు చేస్తుంటారు. ఓ పార్థ, వారందరూ నిజమైనటువంటి పండితులు కాదు, వారు అవివేకులు. దీనికి శంకర భాష్యం ఏం చెప్తా అంటే యామిమాం
వక్ష్యమాణం పుష్పితాం పుష్పిత ఇవ వృక్ష శోభమానం శ్రూయమాణ రమణీయాం వాచం వాక్యలక్షణం ప్రవదతి అంటాడనమాట. అంటే ఏమిటంటే ఇక్కడ ఎవరైతే ఈ ఇమాం అంటే ఇలాంటి వక్ష్యమానం పుష్పితాం పుష్పిత ఇవ వృక్ష శోభమానం అంటే ఒక వృక్షం అన్నటువంటిది శోభాయమానైన పుష్పములతో శోభాయమైనటువంటి ఒక వృక్షం ఉంటుంది. కానీ దాని నిండా పుష్పాలే ఉంటాయి, కానీ అందులో ఒక ఫలం కూడా బయటికి రాదనమాట. అలాంటి పుష్పాలు ఎలా ఉంటుందో అలాగే ఈ పుష్పితాం వాచం చెప్పేటువంటి వాళ్ళు చెప్పేటువంటి వాక్యాలకు కూడాను మోక్షము అన్నటువంటి ఫలము మనకు లభించదు. అందులో నుంచి మోక్షం అన్నటువంటి ఫలము లభించదు. కేవలం అందులో ఏమిటంటే పుష్పాలు మాత్రమే మనం చూస్తుంటాం అనమాట. అంటే ఫ్లవరీ లాంగ్వేజ్ పుష్పితాం వాచం అలాంటి వాటిని మాత్రమే మాట్లాడుతుంటారు. తర్వాత శ్రూయమాణ రమణీయ వినడానికి చాలా ఇంపుగా ఉన్నటువంటివి అనమాట. వినడానికి చాలా ఇంపుగా ఉన్నటువంటి వాక్యాలు మాత్రమే వాళ్ళు మాట్లాడుతుంటారు. వినడానికి ఇంపుగా ఉన్నటువంటి వాక్యాలు ఏమిటంటే మనకు సాధారణంగా ఎవరైనా మనం సాధారణంగా జనాలను మనం ఏం చూస్తుంటామంటే సాధారణంగా చాలా మంది జనాలు ఇలా చూస్తుంటాం అనమాట. అయ్యో చూడండి, మా పిల్లవాడు ఏదో ఎగ్జామినేషన్ రాశాడు అనుకోండి, ఎగ్జామినేషన్ రాశాడు, మరి పరీక్ష రాసిన తర్వాత మేము ఎన్నిసార్లు సరస్వతీదేవి గుడికి వెళ్ళాము, ఎన్ని పూజలు చేయించాము, తర్వాత ఎంతమంది విద్యార్థులకు మేము ఉచితంగా మరి పుస్తకాలు అవన్నీ పంచిపెట్టాము, మరి మా పిల్లవాడు ఈరోజు పరీక్షలో తప్పిపోయాడు, మరి ఏమి ఫలితము, పూజ చేసిన వాళ్ళు ఏమి ఫలితము, ఇలాంటి మాటలు మనం వింటుంటాం అనమాట. అంటే ఏమిటంటే అప్పుడు ఏం చెప్తారంటే దీనికి ఇలాంటి వాక్యాలు అంటే అప్పుడేమో శ్రద్ధ లేకుండా పోయినట్టు దానికి ఏం లేకుండా చెప్తుంటారంటే వాళ్ళు ఆ కామన కోసము ఆ కర్మ చేశారు ఇన్ని రోజులు. ఆ కామనకు కర్మ ఫలం వస్తుంది అని చెప్పి చేశారనమాట. కానీ ఈ కర్మఫల సిద్ధాంతం ఏం చెప్తుందంటే కర్మ యొక్క ఏదైనా ఒక కర్మ చేస్తే, కర్మ అంటే సరస్వతీదేవి పూజ చేయడము, సరస్వతీదేవి వ్రతం చేయడము, ఇలాంటివి చేసిన తక్షణమే కర్మ ఫలం అన్నటువంటిది ఇప్పుడే సిద్ధించాలి అన్నది లేదనమాట. ఇప్పుడే సిద్ధించవచ్చు, ఈ జన్మలో సిద్ధించవచ్చు, లేకుంటే వచ్చే జన్మలో సిద్ధించవచ్చు, మళ్ళీ వచ్చే జన్మలో సిద్ధించవచ్చు, ఎప్పుడైనా సిద్ధించవచ్చు అనమాట. ఇప్పుడే సిద్ధించాలి అన్నటువంటిది విషయం ఎప్పుడూ లేదనమాట. ఇప్పుడు పుణ్యం చేస్తే ఈ పుణ్యఫలం ఇప్పుడే అవుతుంది అన్నటువంటి విషయం లేదనమాట. అందువల్ల చాలా మంది ఇలాంటి వాక్యాలు మాట్లాడుతుంటారు అనమాట. ఇలాంటి వాక్యాలు మాట్లాడి ఆ కామ్య కర్మకు మాత్రమే వాళ్ళు ఇంపార్టెన్స్ ఇచ్చి దాన్ని మాత్రమే వాళ్ళు చేస్తుంటారు అనమాట. ఏదైనా ఒక ఫలం రావాలి, దాని నుంచి ఏదైనా చేసిన దాని నుంచి ఒక ఫలం రావాలి అన్నటువంటి ఉద్దేశంతో ఆ కామ్య కర్మం చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు అనమాట. అలాంటి వాడికి ఏదైనా మంచి రమణీయమైనటువంటి వాక్యం చెప్పామనుకోండి, ఎవడైనా ఒకడు మనము ఇంకా ఎలాంటి మన హిందూ ధర్మంలో ఎలాంటివి కనిపిస్తుంటాయంటే కొంతమంది ఈ ఒకరిని వాళ్ళను ఆకర్షితులు చేసుకునే దానికోసము, తర్వాత వాళ్ళను వశీకరణ చేసుకోవడానికి కూడా మనకు మంత్రాలు ఉన్నాయన్నమాట. వశీకరణ సిద్ధి మంత్రములు అని చెప్పేసి పుస్తకాలు కూడా ఉన్నాయన్నమాట దానికి. అంటే వశీకరణ చేసుకోవడానికి ఒక వ్యక్తి తనకు లొంగకుండా పోయినప్పుడు ఆ వ్యక్తిని లొంగ తీసుకునేదానికి కూడా ప్రయత్నం చేసేటువంటి మంత్రాలు కూడాను మనకు వేదాల్లో కనిపించేటువంటి మంత్రాలు కనిపిస్తుంటాయి అనమాట. అంటే ఏంటంటే దానికి అప్పుడు ఎవరైనా ఒకరు చెప్పారనుకోండి, నీకు ఫలానవర్ నీకు లొంగిపోవాలి అంటే నేను ఈ యజ్ఞం చేయిస్తాను, నువ్వు వచ్చేసినావంటే నీకు ఆ యజ్ఞం చేయిస్తానంటే వీడికి ఆ వాక్యం ఎలా ఉంటుంది? శ్రూయమాణ రమణీయం. శ్రూయమాణం అంటే వినడానికి చాలా ఇంపుగా ఉన్నటువంటి వాక్యాలు అనమాట. అలాంటి వాటికి వీడు చాలా సాధారణమైనటువంటి జనులు ప్రతి ఒక్కరు దానికి అట్రాక్ట్ అయిపోతుంటారు అనమాట. ఎందుకు అట్రాక్ట్ అయిపోతుంటారంటే ఈ కామనలు ఉన్నటువంటి రోజు రోజుకు విస్తరించిపోతున్నాయి, రోజు రోజుకు పెరిగిపోతున్నాయి అనమాట. ఒకప్పుడు ఒక జనరేషన్ ముందు ఉన్నటువంటి కామనలకు ఇప్పుడున్నటువంటి కామనలకు, ఇప్పుడు మనకున్నటువంటి కామనలకు ఇంక ముందు ఇంకొన్నాళ్ళకు ఉండేటువంటి కామనలకు పొంతు లేకుండా పెరిగిపోతున్నాయి అనమాట. మనమే చూస్తుంటాం అనమాట. ముందు చాలా మంది ఒక 50 ఏళ్ళ 60 ఏళ్ల కిందట చాలా సింపుల్ లివింగ్ అనమాట. చాలా సింపుల్ గా ఉండేటువంటి వాళ్ళు అనమాట. ఒక ఇంటిలో ఇంకొక ఇల్లు కట్టుకోవాలనేటువంటి ఆలోచన ఉండేది కాదు అప్పట్లో. ఒక ఇల్లు ఉంది అంటే అందరూ ఆ ఇంట్లో ఉండేటువంటి వాళ్ళు సంతోషంగా సుఖంగా ఉండేటువంటి వాళ్ళు. ఇప్పుడు ఇద్దరికి ఒక్కొక్క ఇల్లు వెళ్ళిపోవాలి, పక్కన ఇంకొక ఇల్లు కట్టుకోవాలి అన్నటువంటి కోరిక అన్నటువంటిది ఇప్పుడు వచ్చిందనమాట. ఆ కోరిక వచ్చిన దాని నుంచి ఏమైపోయింది, ఆ కోరిక కారణంగా ఏమైపోయింది, ఒక క్రియ చేయడం మొదలుపెట్టింది అనమాట. ఈ క్రియలు పెరిగిపోతున్నాయి అనమాట. కామనలు పెరిగే కొద్దీ ఏమైపోతుందంటే సంసార బంధం పెరిగిపోతూ ఉంటుంది అనమాట. సంసార బంధం పెరిగిపోయి ఆ కామన ఎంత తగ్గిందంటే మన బంధం ఉన్నటువంటిది అంత తగ్గిపోతుంటుంది అనమాట. డిజైర్ ఈస్ ద రూట్ కాజ్ ఆఫ్ డిస్కంటెంట్ అని చెప్పేసి బుద్ధుని మొట్టమొదటి ప్రతిపాదన అనమాట. అందువల్ల ఏం చెప్తా అంటే బుద్ధుడు కూడా అదే చెప్పేది అనమాట. నీ కోరికలు తగ్గించుకుంటే దే ఆర్ ద రూట్ కాజ్ ఆఫ్ డిస్కంటెంట్.
డిజైర్స్ కెన్ బి ఎలిమినేటెడ్ బై అవాయిడింగ్ ద డిజైర్స్. ఇలాంటి సూత్రాలు అతను చెప్తుంటాడు అనమాట. ఇక్కడ కూడా మనకు అదే అప్లై అవుతుంది అనమాట. ఇప్పుడు ఏమిటంటే ఆ కామనలో ఉన్నటువంటి తగ్గించుకోవాలి బేసిక్ గాను. ఆ తగ్గించుకోనంతటికి ఏమైపోతుంటుందంటే ప్రతి ఒక్కడు ఏదో ఒకడు వచ్చి ప్రతి ఒక్కరు ఏది చెప్పినప్పటికీ కూడా దాన్ని అంతటికీ మనం చెవులు ఒగ్గి విని అక్కడికి వెళ్తుంటాం అనమాట. ఎలాంటివంటే ఇలాంటివన్నీ ఎగ్జాంపుల్స్ చెప్తారనమాట. హిందీ భాష్యం రాసేటువంటి వాళ్ళు ఇలాంటి ఎగ్జాంపుల్స్ అన్ని చాలా ఇస్తుంటారనమాట. ఒకడు నీకు రుద్రాక్షమాల వేసుకుంటే నీకేదో ఫలితం వస్తుంది. అది వేసుకుంటారనమాట. ఇంకొకటి పెక్యులర్‌గా ఒకటి రీసెంట్‌గా ఒకటి ట్రెండ్ చూసామన్నమాట. ఏమిటంటే అక్షయ తదియ అన్నటువంటిది ఉంది కదా! అక్షయ తదియ కర్మ చేస్తే ఈ ఫలితం వస్తుంది. ఏమిటంటే అక్షయంగా పెరిగిపోతుంది. మన దగ్గర ఉన్నటువంటి సంపద అన్నటువంటిది ప్రసిద్ధంగా చెప్పుకునేటువంటి ఒక సంస్కారం గాని, ఆచారం గాని అనుకోండి. ఇది ఎక్కడొస్తుంది మనకు? బేసిక్‌గా రూట్‌కి చూసుకుంటూ వెళ్తే ఎక్కడొస్తుందంటే అక్షయ తదియని గురించి కొంచెం నేను అక్షయ తదియని ముందు కాస్త పరిశీలనగా శోధించి చూస్తే ఎక్కడ కనిపించిందంటే అక్షయ తదియ అన్నటువంటిది మహాభాగవతంలో ఒకానొక చోట అక్షయ తదియ ప్రస్తావన వస్తుందన్నమాట. అక్కడ సింపుల్‌గా ఏం రాస్తారంటే అక్షయ తదియ రోజు ఏ పూజ చేసినప్పటికి కూడాను మీకు అక్షయంగా వృద్ధి చెందుతుంది అని చెప్పేసి రాశారన్నమాట. మరి అలాంటిదంటే అప్పుడు ఏమని అర్థం చేసుకోవాలి దాన్నంటే, ఈ కామ్యకర్మ చేసేటువంటి కామ్యకర్మ గూడాను ధర్మబద్ధమైనటువంటి కామ్యకర్మ చేస్తే మాత్రమే అప్పుడు ఆ ధర్మబద్ధమైనటువంటి కోరిక అంటే మనం ఏదైనా ఐశ్వర్యం కావాలా, ధనం కావాలా అలాంటిది ఏదన్నా కోరుకుంటే బద్ధంగా నేను ఆ పద్ధతిలో పోతానంటే అది అక్షయమై పెరిగిపోతుంది అన్నటువంటిది దానిలోని సారాంశం యాక్చువల్‌గా. కానీ ఎలా అయిపోయిందంటే చివరికి ఈ రోజు రోజు ట్రెండ్ ఎలా మారిపోయిందంటే కామందులు పెరిగిపోయే కొద్దీ 4 ఏళ్ల కిందట ఒక అడ్వర్టైజ్‌మెంట్ వచ్చిందనమాట. రెడ్డి వైన్స్ వాళ్ళది. ఏమొచ్చిందంటే రెడ్డి వైన్స్ అనేటువంటి వాళ్ళు ఒక ఇది ఇచ్చారనమాట. అక్షయ తృతీయ రోజు మీకు వైన్స్‌కు డిస్కౌంట్ ఇస్తాము అని చెప్పి ఇచ్చారనమాట. అంటే ఏమంటే అతని ఉద్దేశ్యం ఏమిటంటే ఆ రోజు తీసుకుంటే అతని వ్యాపారం వృద్ధిలోకి వస్తుంది అని చెప్పి. కానీ అమ్మేటువంటి పదార్థం ఏమిటి? పదార్థం ధర్మబద్ధమైనటువంటి పదార్థం కాదనమాట. దానివల్ల మనిషి పతనమయ్యేటువంటి వైన్ అంటే కేవలం వైన్ ఇవ్వడు కదా! విస్కీ అన్న అలాంటివన్నీ ఇస్తారనమాట. ఎక్కువ నిషా వచ్చేటువంటివి, మత్తు వచ్చేటువంటి పదార్థాలు కూడా అందులో చేరిపోయి ఉంటాయన్నమాట. మరి అలాంటి వాటికి కూడాను మనం అక్షయ తృతీయతో మనము ఒక లింక్ పెట్టేసేసి మనము దాన్ని ఈ కామన అన్నటువంటిది ఎంత గొప్పగా పెరిగిపోయిందంటే ఆ అడ్వర్టైజ్‌మెంట్ ఇచ్చిన అతనికి మన సంస్కారాలు, మన సంప్రదాయాలు అన్నీ తెలుసు. అక్షయ తదియ గురించినటువంటి వివరాలు తెలుసు. మన పంచాంగం తెలుసు. పలానా రోజు అక్షయ తదియ వస్తుందన్నటువంటి విషయం తెలుసు. ఈ అక్షయ తదియ వల్ల ఇంత అభివృద్ధి వస్తుంది. నాకు లాభం వస్తుంది అన్నటువంటిది తెలుసు. కానీ ఏ పదార్థాన్ని నమ్ముతున్నాడు అంటే ఆ పదార్థాన్ని అతను అమ్ముతున్నాడన్నమాట. అంటే ఎలా శోచనీయమైనటువంటి ఈ వ్యసనాలన్నీ మనకు వచ్చేస్తున్నాయి అని చెప్పడం కోసము ఇలాంటి ఎగ్జాంపుల్స్ అన్నీ వస్తుంటాయన్నమాట. అలాగే మీరు ఈ ఈ యజ్ఞం చేశారంటే, ఈ యాగం చేశారంటే, లేకుంటే ఇది చేశారంటే మీకు వెంటనే మీకు వీసా దొరుకుతుంది. మరి వీసా దొరకడం అన్నటువంటిది మనకు మన శాస్త్రాలు రాసినప్పటికీ వీసాలు లేవు. మరి అలాంటిది ఇప్పుడొచ్చింది, ఇలాంటిదొచ్చిందంటే ఇప్పుడిప్పుడు చేర్చినటువంటివే ఇవన్నీను. ఇలాంటివన్నీ చేర్చుకుంటూ ఏమైపోతుందంటే చివరికి చాలా ఎన్నో కోరికలకు కావాల్సినటువంటి ఎన్నో క్రియలు. అన్ని యాగాలు, అన్ని యజ్ఞాలు, అన్ని సంస్కారాలు, అన్ని వ్రతాలు, అన్ని రకాలుగా చేసుకుంటూ వచ్చేస్తుందన్నమాట. అంటే విస్తరించి ఇంకా పెంచేస్తుందన్నమాట. అందువల్లే ముందు శ్లోకంలో చెప్తారు. క్రియా విశేష బహుళాం అని చెప్తారన్నమాట. క్రియా విశేష బహుళాం అంటే ఏమిటంటే ఆ క్రియలు అన్నటువంటిది, ఆ కర్మలు అన్నటువంటివి విస్తరించి అలాగే వెళ్ళిపోతున్నాయన్నమాట. విస్తరించి వెళ్ళిపోయి చివరికి ఏమైపోతుందంటే మరి ఒక దేవుడికి మీద పువ్వు పెట్టిన తర్వాత ఇంకొక దేవుని ఫోటో మీద పువ్వు పెట్టకపోతే ఈ దేవుడు కోపం చేసుకుంటాడేమో అని చెప్పేసి కానీ బేసిక్ గా మనకు తెలుసు అన్ని దేవతలు ఒకటే స్వరూపము. మనం భిన్న ఆకృతుల్లో మనం చూసుకుంటున్నాము అన్నటువంటి ఇంగిత జ్ఞానం మనకు ఉన్నప్పటికీ కూడాను చివరికి ఈ ఈ బంధంలో పడిపోయి ఏమైపోతున్నామంటే ప్రతిదానికి ఒక పువ్వు పెట్టడానికి ప్రయత్నం చేస్తాం అనమాట. సో ఇలాంటి వాటి రెండింటిని తగ్గించుకోవాలని చెప్పడం అనమాట మన ఈ భగవద్గీతలోని సారాంశం ఏమంటే ఇలాంటి కామనలకు నీవు బలి కావద్దు అని చెప్పడం కోసం ఇంత చెప్తున్నారు అనమాట. సో యాం ఇమాం వక్షమాణం పుష్పితాం పుష్పితైవ వృక్ష శోభమానం అలాంటిది శ్రూయమాణ రమణీయాం వాచం వాక్యలక్షణం ప్రవదంతి. అలాంటి వాటిని చాలా మంది ప్రమోట్ చేస్తుంటారు. వదంతి అంటే చెప్పడముని, ప్రవదంతి అంటే మాటికి చెప్పడం అనమాట. మీకు ఇది మంచిది, ఇది నీకేమన్నా కావాలా, ఇది కావాలంటే ఈ మామిడి చెట్టును ఆ పలానా దిక్కులో వేసుకో,
నీకు ఇలా అవుతుంది. నీవు ఈ వాస్తు ప్రకారం ఇలా చేసేసే నీకు ఇలా జరుగుతుంది. మరి అలాంటివి మనకు చాలా వచ్చేస్తున్నాయన్నమాట. చాలా వచ్చేసి రోజు రోజుకును ఆహ్, మూఢనమ్మకాలు అన్నటువంటివి ఇంకా ఎక్కువ ఎక్కువ పెరిగిపోతున్నాయి అని చెప్పడం అన్నమాట దీని ఉద్దేశ్యం. అంటే ఏమిటంటే వేదంలో చెప్పారు మరి. వేదంలో చెప్పారు కానీ అని చెప్పేసేసి మనం వాటినే ఫాలో అవుతున్నాము. మరి అలాంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే వాళ్ళు అమేధసః, అవిపశ్చితః అంటే బుద్ధి లేనటువంటి వాళ్ళు, అమేధసః అంటే మేధస్సు లేనటువంటి వాళ్ళు, అవివేకినః వివేక జ్ఞానము లేనటువంటి వాళ్ళు ఇత్యర్థః అని చెప్పి శంకరాచార్యుడు రాస్తాడనమాట భాష్యంలో. అంటే అంత క్లియర్‌గా చెప్తాడనమాట. మరి శంకరాచార్యుడు ఇలా చెప్పాడు అంటే మరి వేదాలను మనము కించపరిచినట్టు కాదా మరి? వేదాల్లో అది ఉంది కదా! అంటే వేద స్వరూపం మనం అర్థం చేసుకోవాలనమాట. వేద స్వరూపం ఎలా ఉంటుందంటే చూడండి మనుషులు ఎలా ఉంటారంటే మనుషులు రకరకాల మనుషులు ఉంటారనమాట. ఒకడు చాలా తమోగుణం ఉన్నటువంటి వాడు ఉన్నాడనుకోండి. చాలా తమోగుణం. తమోగుణం ఉన్నటువంటి అంటే ఏమిటి? వాడు పొద్దున్నే నిద్ర లేవడమే 9 గంటలకో లేస్తాడు. వాడి జన్మలో వాడెప్పుడూను సూర్యోదయాన్ని వాడు చూడలేదు వాడు. బ్రాహ్మీ ముహూర్తం అంటే వాడికి తెలియదు. వాడెప్పుడో 9 గంటలకు లేస్తాడు. లేచిన వాడు చాలా బద్ధకంగా లేస్తాడు. పళ్ళు తిక్కుంటే తిక్కుంటాడు, లేకుంటే లేదు. ఏదో కాఫీ తాగి బండ మీద కూర్చుంటాడు. ఏదో మాట్లాడుకుంటూ ఉంటాడనుకోండి. ఏదో వాట్సాప్ చూసుకుంటూ ఉంటాడనుకోండి. మరి అలాంటి వాడు తమో గుణంలో ఉన్నటువంటి వాడు. వాడికి వేదమే ఏం చెప్తుందంటే, "అరే అబ్బాయి ఇలా కాదు. నీకు ఏదో స్వర్గం కావాలంటే నువ్వు ఏదైనా కామ్యకర్మ చేయాలి. నువ్వు ఒక కర్మ చేయాలి. ఓ యజ్ఞమో, యాగమో, వ్రతమో ఏదో ఒకటి చేయాలి. ఒక దేవుడికి ఒక పూజ చేయాలి. ఒక సంధ్యావందనం చేయాలి" అని ఏదో ఒకటి చెప్తుందనమాట. చెప్పినప్పుడు వాడు మరి నేను చేస్తే నాకేం ప్రయోజనం ఉంటాడు. చేస్తే నీకు స్వర్గం దొరుకుతుంది. చనిపోయిన తర్వాత నీకు స్వర్గలోకానికి వెళ్తావు. స్వర్గలోకానికి వెళ్తే నీకు ఎన్నో భోగాలు అనుభవించవచ్చు. ఏదో చెప్తే వాడు కాస్త ఎవడైనా ఒకడు అందులో కొంతమంది ఓకే అనే ఇంట్రెస్ట్ పుట్టి వాడు ముందుకొచ్చాడనుకోండి. ముందుకొచ్చి కామ్యకర్మ చేయడం మొదలుపెడతాడనుకోండి. కామ్యకర్మ చేయాలంటే ఏమి పద్ధతి అక్కడ ఏమైపోయింది పొద్దున్నే లేయాలన్నమాట. ఒక అయ్యప్ప దీక్ష, అయ్యప్ప గుడికెళ్ళాలి. మరి శబరిమలకి వెళ్ళాలి నీవు అని చెప్తే 10 మందిని చూస్తాడు వాడు. 10 మందిని చూసి వాడేం చేస్తాడంటే వాడు నా తెల్లవారుజామున 4 గంటలకు లేచేది మొదలుపెడతాడు. 4 గంటలకు లేచి ఆ చన్నీళ్ళలో స్నానం చేస్తాడనమాట. అక్కడి నుంచి ఏమైపోతుందంటే వాడికి కొంచెం ఉత్సాహం పుడుతుందనమాట. అంటే ఏమైపోయింది ఇప్పుడు వేదం ఏం చెప్పింది? తమోగుణంలో ఉన్నటువంటి వాడిని రజోగుణాన్ని తీసుకొచ్చేయడానికి ప్రయత్నం చేసిందనమాట. కామ్యకర్మం గురించి చెప్పిందక్కడ. కామ్యకర్మని చెప్పిన తర్వాత ఏమైపోయింది? వాడు రజోగుణంలో ఉన్నాడు. అప్పుడప్పుడు లేచి ఈ కామ్యకర్మలు చేస్తున్నాడు. ఏదో వ్రతం చేస్తాడు. ఇంకేదో చేస్తాడు. మరొకటి చేస్తాడు. లేకుంటే పొద్దున్నే లేచి స్నానం చేసేసి అయ్యప్ప దీక్షకు రెడీ అవుతాడు. ఏదో అవుతాడనుకోండి. దానివల్ల తమోగుణం నుంచి రజోగుణానికి వచ్చినాడు. రజోగుణానికి వచ్చిన తర్వాత అప్పుడు వేదం ఏం చెప్తుందంటే, "అయ్యా నీ అబ్బాయి ఇలా కాదు. నీవు ఇలా కామ్యకర్మలు చేస్తున్నావు. ఎప్పుడూ కామ్యకర్మలు చేస్తుంటే పరోపకారం కోసం కూడా కొద్దిగా చేయాలి కదా మరి. అలాంటి ఉద్దేశంతో నీవు నిష్కామ కర్మలు చెయ్యి" అని చెప్పేసేటువంటి నిష్కామ కర్మ చేస్తే నీకు ఎంత సంతోషం వస్తుంది నీవే అనుభవిస్తావు. ఒకసారి నువ్వు ఎవరికన్నా ఏదైనా ఇచ్చి ఏమీ కోరకుండా ఇచ్చినప్పుడు వాడి ముఖంలో కనిపించేటువంటి ఆ సంతోషంతోనే నీకు ఎంతో సంతోషం వస్తుంది. అలా ప్రయత్నం చెయ్యి అంటే వీడేదో అలా ఒక్కసారి 2 సార్లు ప్రయత్నం చేసి ఆహా ఎంత బాగుంది అని చెప్పేసేసి ఆ నిష్కామ కర్మయోగంలోకి వస్తాడు. అప్పుడేమైపోయింది వీడిని సకామ కర్మ నుంచి నిష్కామ కర్మకు తీసుకెళ్ళడానికి కూడా వేదమే చెప్తుందన్నమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత వేదం ఏం చెప్తుంది? అబ్బాయి నువ్వు ఇలా నిష్కామ కర్మ చేస్తూ ఇలా ఉన్నావు ఇలా కాదు. నీవు అలా సత్వగుణంలోకి వచ్చేసావు. ఈ సత్వగుణంలోకి వచ్చినటువంటి వాడు గుణాతీతుడై 3 గుణాలకు అతీతుడైపోయేసి నువ్వు ఆత్మజ్ఞానంలోకి ప్రవేశించి ఆత్మజ్ఞానం నిష్ఠుడై ఆ జ్ఞాన సాధనకు ప్రయత్నించు అని చెప్పడానికి కోసం అది కూడా వేదమే చెప్తుందన్నమాట. అందువల్ల ఏం చెప్తుందంటే వేదము అంతమంది మనుషులను ఉద్దేశించి చెప్పినటువంటిది వేదం అన్నమాట. అందువల్ల వేదము యొక్క రూపం ఎలా ఉంటుందంటే వేద రూపము అన్ని విషయాలు చెప్తుందన్నమాట. అన్ని విషయాలు చెప్తూ వస్తుంది. సకామ కర్మలు చెప్తుంది, నిష్కామ కర్మలు చెప్తుంది, గుణాతీతంగా ఉండాలని చెప్పేసి ఉపనిషత్తుల్లో కూడా చెప్తుందన్నమాట. ఇది వేదం యొక్క ఒక స్ట్రక్చర్ అన్నమాట. ఇలాంటి స్ట్రక్చర్‌లో ఇలాంటి వాళ్ళు ఎలా ఉంటారంటే వీళ్ళు కామ్య కర్మలు చేసేటువంటి వాళ్ళు చాలా మంది మేము పండితులు అని భ్రమపడేటువంటి వాళ్ళు. అంటే వేదాలు బట్టి కొట్టేసి నాకెప్పుడో వేదంలో నాకే పండితులు అనుకునేటువంటి వాళ్ళు. ఏమనుకుంటారంటే వీళ్ళు మేము వేద జ్ఞానం మాకున్నటువంటి వాళ్ళు అనుకుంటారనమాట. కానీ వాళ్ళు వేద జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు కాదు. ఎంతవరకు వాళ్ళు ఆత్మజ్ఞానం గురించి ఆలోచించకుండా పోతారో వాళ్ళు అంతవరకు వీళ్ళు ఎవరో ఉంటారు. అమేధసః అవివేకినః ఇత్యర్థః అవిపశ్చితః ఇత్యర్థః వాళ్ళందరూ మూఢులు, జ్ఞానము లేనటువంటి వాళ్ళు. అందుకోసం వివేకవంతుడు అంటే ఎవరు అంటే డెఫినేషన్ ఏం చెప్తా అంటే శంకరాచార్యుడు ఆత్మాత్మ జ్ఞానం ఉన్నటువంటి వాడే వివేకుడు. వివేకం ఉండేటువంటి వాడు. వేరేటువంటి వాళ్ళంతా అవివేకులు.
అవివేకులు అంటే సాధారణంగా మనం తెలుగులో అర్థం ఏం చెప్పుకుంటామంటే బుద్ధిహీనుడు, మూఢుడు అనుకుంటుంటాం. కానీ అవివేకుడు అంటే వాడికి చాలా జ్ఞానం ఉంటుంది. వాడికి ఏదో న్యూక్లియర్ సైంటిస్ట్ కావచ్చు, వాడు ఇంకోటి కావచ్చు, మరొకటి కావచ్చు, ఇంకేందో ఎన్నిట్లోనో వాడు మ్యాథమెటిక్స్‌లో పెద్ద ప్రొఫెసర్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఎన్ని జ్ఞానాలు ఉన్నప్పటికీ కూడాను, ఈ ఆత్మజ్ఞానం లేనటువంటి వాళ్ళంతా కూడాను అవివేకులే వీళ్ళు. ఎందుకంటే వీళ్ళు ఎంతసేపు చెప్పినప్పటికి కూడాను ఇహలోకంలో ఈ ఈ సుఖం కోసం ఆరాటపడేటువంటి వాళ్ళే. ఈ సుఖము మరి ఎప్పుడు కూడాను అది పర్మనెంట్ కాదనమాట. పర్మనెంట్ కానటువంటి ఒక వస్తువు కోసం ఆరాటపడేటువంటి వాళ్ళందరూ కూడా అవివేకులే. పండ అంటే ఏమిటంటే, పండ అంటే ఆత్మజ్ఞానం ఉన్నటువంటి వాడు పండ అని చెప్తారనమాట సాధారణంగా. పండితుడు అన్నటువంటి వర్డ్ ఉంది కదా! పండితుడు అన్నటువంటి వర్డ్ పండ అనే శబ్దం నుంచి వస్తుందనమాట. పండ అంటే ఆత్మజ్ఞానం ఉన్నటువంటి వాడు పండ. మనం సాధారణంగా ఒరిస్సాకెళ్తే పూరీ టెంపుల్‌లో పండాలుంటారు. లేకుంటే వారణాసి విశ్వనాథ ఆలయంలో పండాలుంటాం. పండాలంటే ఆ ప్రకారం వచ్చినటువంటి వర్డ్ అనమాట. పండ అంటే ఆత్మజ్ఞానము ఉన్నటువంటిది. ఆత్మజ్ఞానం ఉన్నటువంటి వాడు పండితుడు అంతేగాని, ఆత్మజ్ఞానం లేనటువంటి వాళ్ళందరూను ఎన్ని వేద మంత్రాలు అతనికి వచ్చినప్పటికి కూడాను, అతను వివేకవంతుడు కాదు. అతను అమేధసుడు. అమేధసః అవిపశ్చితః అని చెప్పేసి ఈ శ్లోకంలో చెప్తాడనమాట. అని శ్రీకృష్ణుడు అర్జునుడు చెప్తున్నాడనమాట. యామిమాం పుష్పితాం వాచం. వాళ్ళేం చెప్తుంటారంటే, పుష్పితాం వాచం అలాంటి వాక్యాలు చెప్తుంటారనమాట. ఎవరైనా ఇంటికొచ్చి స్వామి మీరు ఏదైనా మాకు ఏదో కష్టం ఉంది. కష్ట పరిహారం ఏమిటి? మాకు బిడ్డలు లేరు స్వామి పరిహారం ఏమిటి? అంటే నీకు నేనేం చేస్తానంటే నీకు పుత్రకామేష్టి యాగం చేయిస్తాను రా అంటారనమాట. అంతేగా నేను అతనికి ఎలా చెప్పొచ్చు పోనీను నిజంగా ఆత్మజ్ఞానం తెలిసినటువంటి వాడైతే అయ్యా నీకు చూడు నీకు బిడ్డలు కలగలేదు లేదంటే దానికి కారణం వచ్చేసి ఏదైనా కారణం ఉండొచ్చు. ఈశ్వరుని ఇచ్చ అలా ఉండొచ్చు. ఈశ్వరుని ఇచ్చ నీకు బిడ్డలు ప్రసాదించే బిడ్డలు లేకపోవడం అన్నటువంటిది ఈశ్వర ఇచ్చ కావచ్చు. మరి బిడ్డలు ఉంటే ఏమి లేకుంటే ఏమి నీవు అలాంటిది బిడ్డలు లేనప్పుడు ఎంతో మంది బిడ్డలు బయట తట్టున్నారు కదా వాళ్ళంతా నీ బిడ్డలు కదా అని చెప్పేసి ఇలా చెప్పేసి వాడిని రూట్లోకి తీసుకొచ్చేసేసి నీవెన్నో మంచి కార్యక్రమాలు చేయి మంచి 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 కార్యక్రమాలు చేయి బిడ్డలు ఉన్నటువంటి వాళ్ళు మాత్రం సుఖపడుతున్నారు చూడు వాళ్ళని చూడు అని చెప్పేసి ఆ పద్ధతులు తీసుకొచ్చి చెప్పడము అనేది ఆత్మజ్ఞానం ఉన్నటువంటి లక్షణం అనమాట. అలా కాకుండా లేదు నీకు పుత్రకామేష్టి చేయిస్తాను రా నీవు ఈ సంభారాలన్నీ సమకూర్చుకో ఇక్కడికి వచ్చేసేయి ఈ పురోహితునికి దక్షిణ ఎంత అది ఎంత ఇది ఎంత అని చెప్పాడు అనుకోండి. అప్పుడేమైపోతుందంటే ఇతను మళ్ళీ కామ్య కర్మలేక అతన్ని నెట్టుతున్నాడు అనమాట. మరి అది చేసిన దాని వల్ల అవుతుందో లేదో అన్నటువంటి తెలియదు. కావచ్చు కాకపోవచ్చు. మరి మనకు సూర్యాపేటలో రీసెంట్ గా ఒకటి 4 ఏళ్ల కిందట పుత్రకామేష్టి యాగం జరిగిందనమాట. వాళ్ళు పెద్దగా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారనమాట. పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేసేసి ఎవరైనా బిడ్డలు లేనటువంటి వాళ్ళంతా ఇక్కడికి రావచ్చు అంటే ఓ 50, 60 మంది అక్కడ రిజిస్టర్ చేసుకున్నారనమాట. వాళ్ళందరూ వచ్చిన తర్వాత ఏం చేశారంటే వీళ్ళు యాగం చేశారనమాట. మరి ఎంత సక్సెస్ రేట్ ఉంటే 50% సక్సెస్ అని తర్వాత తెలిసిందనమాట. అని వాళ్ళే చెప్పారనమాట. మరి మీరు 50% సక్సెస్ కాలేదనమాట. సక్సెస్ కాలేదంటే ఈశ్వరేచ్ఛ అది ఈశ్వరుడికి వాళ్ళకి ప్రసాదించేటువంటి ఉద్దేశ్యం లేదనమాట. అందువల్ల అలాంటి లేనప్పుడు ఇలాగా చెప్పుకుంటూ వచ్చి అరే ఇది మనము ఉండటం ఏదో ఉండడమే ఇలా ఉంటాము. లోకానికి వస్తుంటాం, వెళ్ళిపోతుంటాము. మనం వచ్చేవాళ్ళు ఈ ప్రపంచంలోకి వచ్చినటువంటి వాళ్ళు ఏదో గెస్ట్ లాగా వస్తుంటాం, వెళ్ళిపోతుంటాము. ఇలాంటప్పుడు కొంతమందికి పుత్రులు లభిస్తారు, కొంతమందికి పుత్రులు లభించరు, కొంతమందికి భార్య లభిస్తుంది, కొంతమందికి భర్త లభించరు. ఇలా రకరకాలుగా ఉండేటువంటి వాళ్ళు ఉంటారు నాయన. కాబట్టి నీవు అదొకటే నీకు ఇది కాదు అని చెప్పేసేసి ఉండనే ఉన్నప్పటికీ కూడాను నీవు పరమాత్మను దృష్టి పెట్టుకునేసేసి ఏదైనా మంచి కార్యక్రమాలు చెయ్యి అని చెప్పేసి అతన్ని అలా ప్రోత్సహించి బిడ్డలు ఉన్నటువంటి వాళ్ళకి ఆ బిడ్డలకే నీవు ఏదైనా చదువు చెప్పించు. ఇలాంటివి ప్రోద్బలం చేసి చేయడం ఎలా ఉంటుంది? మరి లేదు నీకు పుత్రకామేష్టి యాగం చేయిస్తానని చెప్పడం ఎలా ఉంటుంది? కాబట్టి పుష్పితాం వాచం ఇలా వచ్చేసే నేను చేసేస్తాను. లేకుంటే నీకేదో ఈ ఇంటిలో కష్టం వచ్చింది ఇలా వచ్చే నీకు చేసేస్తాను. ఆ యాగం చేసేసావంటే నీకు ఈ ఫలం వచ్చేస్తుంది. ఈ యాగం చేస్తే ఈ ఫలం వచ్చేస్తుంది అని చెప్పేసేసి మనకు పురాణాలు తీసుకొని చదివితే గన మనకు పర్టిక్యులర్ గా స్కాంద పురాణం అనేటువంటి పురాణం తీసుకొని మనం చదువుతూ కూర్చుంటే గన కొంచెం కొద్దిగా చదివానమాట దాన్ని. దాంట్లో ఎన్ని ఉన్నాయంటే అలా పేజీకి అలా తిప్పుకుంటూ పోతే గాన దగ్గర దగ్గర 100, 200 కోరికలు మనుషులకు సాధారణంగా అన్ని కోరికలకు ఏ కర్మ చేయాలి? ఏ కర్మ చేస్తే ఆ ఫలితం లభిస్తుంది అన్నటువంటిది రాసుకుంటూ పోయారనమాట. సో అలాంటివన్నీ మనకు పుష్పితాం వాచం కనిపిస్తుంటుందన్నమాట. అవన్నీ వేదాల్లోనే ఉన్నాయి మరి. వేదాల్లో ఉన్నాయి గదా అని చెప్పేసేసి నీ వేదాల్ని పట్టుకొని పాకులాడేటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఆ వేదము అక్కడ చెప్పినటువంటి వాక్యము నీకు చెప్పినటువంటిది నువ్వెందుకు అనుకుంటావు? నీకన్నా చి తమోగుణం ఉన్నటువంటి వాడికి చెప్పారు.
నువ్వు తమోగుణం నుంచి రజోగుణానికి వచ్చేసేయి. అక్కడి నుంచి పై స్థాయికి వచ్చేయి. ఎన్ని రోజులు 1వ క్లాస్‌లో కూర్చుంటావు? 10వ క్లాస్‌కి వచ్చేయి. 10వ క్లాస్ నుంచి డిగ్రీకి వచ్చేయి. డిగ్రీ నుంచి పీహెచ్‌డీ చేసుకో అని చెప్పడం కదా ముఖ్యము. అందువల్ల అదే క్లాస్‌లోనే నేను అక్కడే కూర్చొని ఉంటాను అంటే ఏమనమాట అందువల్ల ఈ వేదవాద రతాహ అంటే వేదములో చెప్పేటువంటి అర్థవాదములు మాత్రమే నిజమైనటువంటి వాదనలు. నాణ్యదస్తి ఇది వాదన అన్యత్ నా అస్తి. వేరేది దీనికన్నా భిన్నమైనటువంటిది లేదు. అంటే స్వర్గము కన్నా భిన్నమైనటువంటి మోక్షము లేదు, కర్మ కంటే మించినటువంటి జ్ఞానము లేదు అని చెప్పుకునేటువంటి వాళ్ళు నాణ్యదస్థితి వాదిన. అంటే ఇది ఇలాంటి దీనికంటే మించినటువంటిది వేరొకటి లేదు అని చెప్పేటువంటి వాళ్ళు నాణ్యదస్థితి వాదిన. అలాంటి వాళ్ళు ఏమంటే వాళ్ళు ఎవరు అంటే వేదవాద రతాహ. వేదవాద రతాహ అంటే వేదంలో చెప్పినటువంటి కొన్ని వాక్యములు, అంటే వేదంలో కర్మకాండ ఉంది, ఉపాసనాకాండ ఉంది, జ్ఞానకాండ ఉంది. కానీ జ్ఞానకాండలో ఉన్నటువంటి ఏ వాక్యమో అతను తీసుకోడు. ఇక్కడ ఉన్నటువంటి ఒక వాక్యం అది ఏమిటంటే త్వమే త్వమేవ అహం అంటాం అనమాట. నీవే నేను, నేనే నీవు, లేకుంటే అహం బ్రహ్మాస్మి అంటాము. అలాంటి వాక్యాలన్నీ మనకు ఇక్కడ కనిపిస్తుంటాయి, సాంఖ్యయోగంలో కనిపిస్తుంటాయి. మరి అలాంటి వాటి పట్టుకోకుండా కేవలం ఇది చేసిన తర్వాత ఇది, ఇది చేసిన తర్వాత ఈ ఫలం రావాలి. అంటే ఫలం రావాలంటే ఏమిటి? ఇంకా సుఖాలు ఎక్కువ కావాలి, ఇన్ని భోగాలు ఎక్కువ కావాలి అనుకునేటువంటి వాళ్ళు వేదవాదరతాహ. అంటే వాళ్ళు అర్థవాదం అలాంటి వాక్యాలను మాత్రమే ప్రవదంతి మాటిమాటికి చెప్తుంటారనమాట. అలాంటి వాళ్ళు మరి వాళ్ళు పండితులు కాదు, వాళ్ళు ఒక అవివేకులు అని చెప్తున్నారు అనమాట. ఇక్కడ చెప్పిన తర్వాత దీనికి ముండకోపనిషత్తులో మనకు ఒక ప్రధానమైనటువంటి ఒక శ్లోకం కనిపిస్తుంది అనమాట. అవిద్యాయాం అంతరే వర్తమానాః స్వయం ధీరాః పండితం మన్యమానాః జంఘన్యమానా పర్యంతి మూఢ అంధేనైవ నియమానా యథాంధాః అంటారనమాట. అంటే ఏమిటంటే ఈ స్వర్గాది లోక భోగములను అనుభవించడం కోసం వేదోక్తములైన ఆడంబరమైన కర్మకాండలు ఆచరించేవారు. ఆడంబరమైనటువంటి కర్మకాండలు, ఆడంబరమైనటువంటివి అంటే పటాటోపంగా గొప్పగా ఏదో కూర్చొని చేసి దానికంతా సంభారంగా అన్ని చేసుకునేసి చేసేటువంటి వాళ్ళు అనమాట. ఆడంబరంగా చేసేటువంటి వాళ్ళు తమకు తామే శాస్త్ర పండితులు అనుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఏమనుకుంటుంటారంటే మాకే అన్ని జ్ఞానం వచ్చినటువంటి వాళ్ళు, వేద జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు అనుకుంటారు అనమాట. వేద జ్ఞానం బ్రహ్మశ్రీ వాళ్ళంతా వాళ్ళే పెట్టుకుంటూ ఉంటారు అనమాట. వేరే వాళ్ళు పెట్టనక్కర్లేదనమాట. బ్రహ్మశ్రీని వాళ్ళే పెట్టుకుంటూ ఉంటారు అనమాట. బ్రహ్మశ్రీ సో అని రాసుకుంటుంటారు పండితులు అని చెప్పేసి. అలాంటి వాళ్ళు ఎవరు వాళ్ళు అంటే తమకు తామే శాస్త్ర పండితులు అనుకుంటుంటారు. కానీ నిజానికి వారు వెదివారు, గుడ్డివారు. వాళ్ళు గుడ్డివారికి గుడ్డివారు దారి చూపించేటువంటి వారు. అలాంటి వారి దగ్గరికి మనలాంటి వారైనా వెళ్ళి ఏదైనా మనకు దావ చూపించండి అంటే అతనే గుడ్డివాడు. ఆ గుడ్డివాడికి మార్గం చూపించినట్టు అని చెప్తున్నాడు అనమాట. అందువల్లనే ఇప్పుడు మనకు సాధారణంగా ఇప్పుడు టీవీల్లో కానీ అంటే సోషల్ మీడియం లో ఉన్నటువంటి ప్రతి ప్రదేశంలోనూ మనకు ఇలాంటివి ఎక్కువగా కనిపిస్తున్నాయి అనమాట. మనకు సాధారణంగా ప్రొద్దునే నిద్ర లేవగానే ఇలాంటి చెప్పేటువంటి వాళ్ళు చాలా కనిపిస్తుంటారు అనమాట. ఒక ఏకాదశి ఉపవాసం చేస్తే నీకు ఇన్ని పుణ్యాలు వస్తాయి అంటే అవన్నీ అర్థవాదాలు అర్థం చేసుకోవాలన్నమాట సాధారణంగా. ఎందుకంటే భగవద్గీత ప్రకారము అంటే వేదాంతంలో ప్రవేశించిన తర్వాత వేదాంతంలో మనం చదువుకునేటువంటి సందర్భంలో మనకు అలాంటివి అర్థవాదాలు మాత్రమే. ఒక మరి ఏకాదశి ఉపవాసం చేసినంత మాత్రాన అది చేసినంత మాత్రాన నీవు చేసినటువంటి పాపాలన్నీ నశించిపోతాయి. లేకుంటే ఒక శివరాత్రి రోజు ఒక పుష్పాన్ని ఎత్తుకుపోయి శివలింగం మీద పెట్టేశాడంటే వాడు చేసిన ఎన్నో లక్షల జన్మాల పాపాలన్నీ ఒక్కసారి అయిపోతాయి అని చెప్పామంటే నీవు అలా పూజ చెయ్యి ఆ రోజు రాత్రి చెప్పడమే గానీ ఇలాంటివన్నీ వెళ్ళిపోతుంటాయంటే చాలా దొంగలు అలాంటి వాళ్ళే లోకం నిండా అయిపోతారనమాట. వాళ్ళంతా వచ్చేసి ఈ రోజు రాత్రి ఒక పుష్పం పెట్టేద్దాం, మరి ఈ రోజంతా ఇది చేసేద్దాం అంటుంటారనమాట. అలా కాదనమాట. అలా అర్థం తీసుకునేదానికి లేదనమాట. అందువల్లనే మన రిలీజియన్ అన్నటువంటిది సాధారణంగా కొన్ని బయట రిలీజియన్స్ వాళ్ళు మన రిలీజియన్ ఎందుకు క్రిటిసైజ్ చేస్తున్నారంటే పర్టికులర్‌గా క్రిస్టియన్ కమ్యూనిటీ వాళ్ళు ఈ కన్వర్షన్స్ కోసం వచ్చేటువంటి వాళ్ళు ఎందుకు మనలో వీక్‌నెసెస్ ఏమిటంటే ఇలాంటివే వీక్‌నెసెస్ అనమాట. మనం ఏం చెప్తామంటే ఏదైనా నీవు ఎన్ని పాపాలన్నా చేసింది ఈరోజు ఈ పుణ్యం చేసే ఆ పాపాలన్నీ వెళ్ళిపోతాయి అంటామనమాట. అలాంటివి చెప్పినప్పుడు ఏమైపోతుందంటే మనము అందులో చిక్కులు ఇరుక్కుంటామనమాట. ఇవన్నీ అందుకోసమే ఇలాంటి వాడిగా మనము ఆన్సర్ చెప్పాలి అంటే ఒక వేదాంతం మాత్రమే ఆన్సర్ చెప్పగలుగుతుంది. అంటే వేదాంతం ఏం చెప్తుందంటే అలా కాదు. అవన్నీ అర్థవాదాలు మాత్రమే. భగవద్గీతలో చెప్తున్నాడు యామిమాం పుష్పితాం వాచం ప్రవదంతి అవిపశ్చితః వేదవాదరతః పార్థ నాణ్యదస్తి ఇతి భావన అని చెప్తున్నాడు ఆయన. నాణ్యదస్తి ఇతి వాదినః అని.
అందువల్ల ఏమిటంటే ఇక్కడ భగవద్గీతను మనం కోట్ చేసి చెప్పొచ్చు అనమాట. లేదండి ఇలా కాదు, ఇవి అర్థవాదాలు మాత్రమే, ఈ అర్థవాదాలు ఉన్నాయి కాబట్టి అర్థవాదాలను అలా మేము అర్థం చేసుకోవాలంతే. మరి ఏదో ఒక అయోధ్యలో ఉన్నటువంటి శ్రీరామచంద్రుడు ఉన్నటువంటి సమయంలో ప్రతి ఒక్క భవనమును అది ఆకాశాన్ని అంటేది అంటే ఆకాశాన్ని ఏమి అంటదన్నమాట. అది ఆకాశాన్ని అంటేటువంటి ప్రశ్న లేదనమాట. కానీ ఆకాశాన్ని అంటేటువంటి గొప్పగా అంత పెద్ద భవనాలు ఉండేటివి అని అర్థం చేసుకోవాలి. కానీ మరి అన్ని ఉండేటివి అంటే అలా కాదనమాట. అలా అలా అర్థం చేసుకునేదానికి కుదరదు అనమాట. అది అన్ని అర్థవాదములు ఉంటాం అనమాట. కాబట్టి సాధారణంగా చెప్పేటువంటి కర్మల యొక్క ఫలితాన్ని అంతాను మనం అర్థవాదాలుగా చెప్పారనమాట. వీళ్ళు అర్థవాదాలుగా ఎందుకు చెప్పారంటే అలా చెప్పినందువల్ల సాధారణమైనటువంటి ప్రజలకు ఒక రకమైనటువంటి ఆ కర్మలో చేసేటువంటి ఉద్దేశం పడుతుంది అన్నటువంటి ఉద్దేశంతో మాత్రమే అవి నిర్దేశించినారు. కానీ అది లెటర్ టు లెటర్ తీసుకునేసి మనం దాన్ని అప్లై చేసుకుంటూ పోయామంటే అది తప్పు. అలా చేసుకున్నామంటే మనము ఎక్కడ తేలుతామో మనకే తెలియదు అనమాట. అలా పోతే ప్రతి విషయంలోనూ మనకు అలా రాస్తూనే ఉంటారనమాట. ఇది చేసావంటే నీకు అంత పాపం వచ్చేస్తుంది అదే అంటారనమాట. లేకుంటే ఇది చేసావంటే నీకు అంత పుణ్యం వచ్చేస్తుంది అంటే రాదనమాట. అది ఆ పని చెయ్యి, లేకుంటే ఆ పని చెయ్యొద్దు అని చెప్పడం కోసం అది చెప్పడం అనమాట. అంతే. అంతేగాని అది చెప్పిన దాని నుంచినే ఇది ఇంత వచ్చేస్తుంది అని చెప్పుకోవడం తప్పు అని చెప్పడం కోసము ఈ శ్లోకం అనమాట. యామిమాం పుష్పితాం వాచం ప్రవదంతి అవిపశ్చిత నాణ్యవా. ఇది చాలా ఫేమస్ శ్లోకం అనమాట. మాటి మాటికి చెప్పుకుంటుంటారు అనమాట. చాలా మంది దీన్ని కోట్ చేసి చెప్తుంటారు. భగవద్గీత మీద ఏదైనా ఉపన్యాసం అని ఏదైనా వచ్చినప్పుడు దీన్ని చెప్తుంటారు. కాబట్టి దీన్ని బైహాట్ కొట్టేటువంటి శ్లోకం అనమాట. యామిమాం పుష్పితాం వాచం ప్రవదంతి అవిపశ్చిత వేదవాదార్థ పార్థ. కాబట్టి ఇవన్నీ వేదవాదాలు మాత్రమే కానీ వేరేటివి కాదు అని మనం దీన్ని అర్థం చేసుకోవాలన్నమాట. రెండవ శ్లోకం మాత్రం చదివిందాము, మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకుందాం దీన్ని. కామాత్మాన స్వర్గపరాహ జన్మ కర్మ ఫలప్రదామని ఉషశ్రీ మేడం చదువుతారా? చదివిందాము, నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకుందాం దీన్ని. కామాత్మాన స్వర్గపరాహ కామాత్మాన స్వర్గపరాహ కామాత్మాన స్వర్గపరాహ జన్మ కర్మ ఫలప్రదాం జన్మ కర్మ ఫలప్రదాం జన్మ కర్మ ఫలప్రదాం కామాత్మన స్వర్గపరాహ జన్మ కర్మ ఫలప్రదాం కామాత్మాన స్వర్గపరాహ జన్మ కర్మ ఫలప్రదాం కామాత్మాన స్వర్గపరాహ జన్మ కర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం క్రియా విశేష బహుళాం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్య గతిం ప్రతి భోగైశ్వర్య గతిం ప్రతి భోగైశ్వర్య గతిం ప్రతి క్రియా విశేష బహుళాం భోగైశ్వర్య గతిం ప్రతి క్రియా విశేష బహుళాం భోగైశ్వర్య గతిం ప్రతి క్రియా విశేష బహుళాం భోగైశ్వర్య గతిం ప్రతి కామాత్మాన స్వర్గపరాహ జన్మ కర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్య గతిం ప్రతి కామాత్మాన స్వర్గపరాః జన్మ కర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్య గతిం ప్రతి కామాత్మాన స్వర్గపరాః జన్మ కర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్య గతిం ప్రతి. ఓకే మేడం. ఇక్కడ సంస్కృతంలో తెలుగుకు ఉండేటువంటి ఒక భేదం ఏంటంటే మేడం, ఈ లా ఉంది కదా, బహుళా ఉంది కదా. బయటికి వెళ్ళాను, కొంచెం లీవ్ అవుతాను సార్ నేను. మేడం సుజాత మేడం ఏమో మాట్లాడుతున్నారా? నేను బయటికి వెళ్ళాను సార్, కొద్దిగా లీవ్ అవుతున్నా. ఏమో వినపడలే.
బయటకు వెళ్తుందంట సార్. ఓకే ఓకే సరే సరే. ఇక్కడ క్రియా విశేష బహుళాం ఉంది కదా మేడం. ఇక్కడ బహుళాం అనేది లా అనేది తెలుగులో ఉంది మేడం. సంస్కృతంలో లా లేదనమాట. ఉత్త లా మాత్రమే ఉంది. అందుకోసం వాళ్ళు ఏం చేస్తుంటారంటే లాకు రెండింటికి బహుళాం అనే రాస్తుంటారు అనమాట. క్రియా విశేష మామూలుగా మనం తెలుగులో చెప్పుకునేప్పుడైతే కనుక బహుళాం అనే చెప్పుకుంటాము. కానీ సంస్కృతంలో క్రియా విశేష బహుళాం ఇది అలా ఉంటుంది మేడం. బహుళాం లా అన్నటువంటిది వర్డ్ లేదనమాట అక్కడ. లా అంతే అక్కడ. ఇప్పుడు కరెక్ట్ చేసుకోవాలనా సార్? ఇప్పుడు లా రాసేసాం మనం ఇక్కడ రాసేసుకున్నాము. ఓకే మనం మామూలుగా మనం చెప్పేటప్పుడు మనం క్రియా విశేష బహుళాం అంటాం మామూలుగాను. కానీ సంస్కృత శ్లోకం తెలుగులో చెప్పేటప్పుడు మనం తెలుగులో మాట్లాడుకునేటప్పుడు బహుళాం లేదు, బహుళాం ఉంది. అయితే సంస్కృతంలోకి వచ్చేప్పటికి బహుళాం అక్కడ. ఓకే జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ అంతే ఇది. అది మేడం. ఇంకా 3 నిమిషాలు 2 నిమిషాలు ఏమైనా ఉంటే చెప్పండి, లేకపోతే కనుక ఈ రోజు క్లోజ్ చేసుకుందాము. ఏమైనా డౌట్ ఏమన్నా ఉంటే చెప్పొచ్చు, లేకపోతే నెక్స్ట్ పోదాం. అంటే మన రిలీజన్ లో అంత గొప్పది ఉంది మేడం. చెప్పండి మేడం. సార్ పాత నోట్స్ కొద్దిగా సార్. పాత నోట్స్ లో నేను ఏదో మేడం ఎక్కడో నేను డెస్క్టాప్ మీద చేసుకున్నాను. కొన్ని దొరుకుతున్నాయి, కొన్ని దొరకడం లేదు. దొరికి నుండి పంపిస్తుంది నాకు. నేను ఏం దొరికితే అది వేస్తూ పోదునా. 1 నుంచి 1వ 2వది కనబడలేదు నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఉన్నవన్నీ వేసుకుంటూ పొమ్మంటే పోతాను మేడం. పర్వాలేదు సార్. దొరికి పంపించారు. మీరు ఎక్కడ పెట్టుకుందాను మరి. ఇది ఎక్కడో డెస్క్టాప్ మీద ఎక్కడ వేసుకున్నాను ఫస్ట్ లో ఎక్కడో వేసుకున్నాను. ఈ మధ్య మీరు ఒకసారి అడిగారు కదా, అప్పటి నుంచి భద్రంగా వేసుకుంటున్నాను. పాతవన్నీ ఎక్కడో అక్కడ ఒకటి పడిపోయినాయి అన్నట్టుంది. వెతుకుతాను మేడం, అది కూడా వెతుకుతాను, పంపిస్తాను మేడం. ఈ రోజు నుంచినే పంపిస్తాను. 2-3 వేసిపోతారు రోజు. సరే మేడం. ఇంకేమైనా డౌట్ ఉందా మేడం ఇందులో? ఇది నాణ్యదస్తినా నాస్యదస్తినా? నాణ్య మేడం. ముందు 42వ పద్యంలో 42 నా ప్లస్ అన్యత్ మేడం. అన్యత్ ప్లస్ అస్తి. అన్యత్ అంటే వేరే. నా ప్లస్ అన్యత్ నాణ్యత్. నాణ్యత్ ప్లస్ అస్తి నాణ్యదస్తి. నాణ్యదస్తి ప్లస్ ఇతి నాణ్యదస్తి ఇది. అన్య మేడం ఇది నాణ్య. నా ప్లస్ అన్య అంటే ఇది అన్యం వేరేది. ఇది వేరేది లేదు అని. అన్యత్ అస్తి వేరేది అస్తి ఉంది. వేరేది ఉంది అనేది లేదు అంటే వేరేది లేదు అని మేడం అర్థం. నాణ్యదస్తి ఇది వాదిన అట్లా మేడం విషయం.